హాయ్ మామ, ఈరోజు బిగ్ బాస్ తెలుగులో టాప్ 10 విన్నర్స్ లిస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. లిస్ట్లో 10th ప్లేస్లో రేవంత్ భయ్య అయితే ఉంటారు. అసలు ఆ సీజన్ విన్నర్ని ఏ విధంగా ఇచ్చారో కనీసం బీబీ టీంకైనా తెలుసా అన్నంత దారుణంగా ఉంటుంది ఆ సీజన్ సిచ్యువేషన్. ఇక 9th ప్లేస్లో నిఖిల్ గారు ఉంటారు. అసలు ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్ లేదు అని నాకైతే అనిపించారు మామ. అందుకే షో మధ్యలో పాత కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి షోని ఇంట్రెస్టింగ్గా మార్చారని కూడా నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ 8th ప్లేస్లో పల్లవ్ ప్రశాంత్ ఉంటాడు. షోలో ఉన్నంత వరకు ఎంతో మంచి అటెన్షన్ తీసుకున్న ప్రశాంత్ బయటకు వచ్చాక మాత్రం ఓట్స్ వేసిన అందరినీ గొర్రెలు చేశాడేమో అని నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక 7th ప్లేస్లో కౌశల్ గారు ఉంటారని నేను అంటాను. బేసిక్గా నాకు ఇష్టం లేని కంటెస్టెంట్ అని చెప్తాను. పిఆర్ గేమ్లతో బిగ్ బాస్ ట్రాక్నే తప్పించిన ప్లేయర్ అని కూడా అంటాను. అతనికన్నా బెటర్ ప్లేయర్ ఉన్నారు, అతని పక్కనే ఫైనల్లో రన్నర్ అయ్యారు అనేది నా ఒపీనియన్. బట్ మీ ఒపీనియన్ వేరైతే కామెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. ఇక 6th ప్లేస్లో బిందు మేధవ్ గారు అయితే ఉంటారని చెప్తాను. ఓటీటీ అయినా టీవీ అయినా తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అని అంటాను. అది నేను అనక్కర్లేదు, అందరికీ తెలుసు. గేమ్ పరంగా ఫ్లాస్ ఉన్నాయి, బట్ చూసేవాళ్ళు తక్కువే అయినా అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ 5th ప్లేస్లో సీజన్ 3 విన్నర్ రాహుల్ చిప్లిగంజ్ గారు ఉంటారు మామ. ఎన్ని విధాలుగా చూసినా శ్రీముఖి గారు తర్వాతే ఎవరైనా అన్న సిచ్యువేషన్ నుంచి ఆయన విన్నర్ అయ్యారు. అరే ఎవరు విన్నర్ అవుతారో తెలియట్లేదే అనే క్యూరియాసిటీని చివరి వరకు తీసుకెళ్లారంటే అది రాహుల్ చిప్లిగంజ్ గారి వల్లే అయ్యింది. ఇక నెక్స్ట్ 4th ప్లేస్లో సీజన్ 1 విన్నర్ శివబాలాజీ గారు అయితే ఉంటారు మామ. బేసిక్గా సీజన్ 1 ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటాను. మొత్తం ప్రాపర్ సెలబ్రిటీస్తో వచ్చిన ఈ సీజన్లో బిగ్ బాస్ని భయపెట్టిన కంటెస్టెంట్ అని నేను చెప్తాను. యునానిమస్ విన్నర్ అని కూడా చెప్పచ్చు మామ శివబాలాజీ గారిని. నెక్స్ట్ టాప్ 3లో కళ్యాణ్ పడాలా ఉంటారు మామ. ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి నెక్స్ట్ కూడా కామనర్స్కి హోప్ ఇచ్చేలా ఆయన విన్నర్ కళ్యాణ్ పడాలా. నా దృష్టిలో నెంబర్ 3లో ఉండటానికి అనర్హతలు ఉన్నాయని నేను అంటాను. బట్ బేసిక్గా నాకైతే డేమాన్ పవన్ ఇష్టం. ఇద్దరిలో ఎవరైనా నాకు ఒకటే కాబట్టి కళ్యాణ్ గారు టాప్ 3లో ఉండడానికి డిజర్వ్డ్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ టాప్ 2, ఇక తమ్నైల్లో చెప్పినట్టు టాప్ 2లో అభిజిత్ గారు అయితే ఉంటారు మామ. అదేంటి 1లో కదా ఉండాలి అని అందరూ అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ హీ డిజర్వ్ నెంబర్ 1. బట్ 1 ఎందుకు ఇవ్వలేదు అనే రీజన్ని 1 చెప్పేటప్పుడు చెప్తాను. బట్ బీబీ అంటేనే అభిజిత్ అంటేనే బీబీ అని ఎవరికైనా గుర్తొచ్చే విధంగా ఆయనకి ఏముంది అని మనం చెప్పచ్చు మామ. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అభిజిత్లా హ్యాండిల్ చేయాలి అనే పేరు అయితే తెచ్చుకున్నారు. తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు అభిజిత్ గారు. ఇంకా నెంబర్ 1 నా దృష్టిలో సన్నీ మచ్చ అని అంటాను మామ. అసలు సన్నీ గేమ్లో ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఒక ప్రాపర్ కమర్షియల్ మసాలా సినిమా అని చెప్పొచ్చు సన్నీ మచ్చ గేమ్ని. సన్నీ మచ్చ బిగ్ బాస్ జర్నీ అన్నిటికీ మించి షో స్టార్టింగ్లో అందరూ షణ్ముఖే విన్నర్ అనుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ నామినేషన్ షణ్ముఖ్ వేసి ఒక కొండకి ఎదురెళ్ళి ఆ ఫైనల్లో ఆ కొండని ఢీ కొట్టి విన్నర్ అయ్యాడు అని నాకు అనిపించింది. ఇది నా దృష్టి టాప్ 10 బిగ్ బాస్ విన్నర్స్ లిస్ట్ అని నేను అంటాను. మీ ఫేవరెట్ లిస్ట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ లిస్ట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 10 డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనే దాని మీద వీడియో చేస్తాను. బాయ్ మామ.